ఒకటి ఏం కావాలా? బలము కావాలి. బలం ఉన్నప్పుడు మనం నిలబడగలం, మనం ఏదైనా చేయగలం. దేవుని స్తోత్రం. కాబట్టి మొదటిది బలం కావాలా, రెండోది ఏం కావాలా? సెక్యూరిటీ అంటే భద్రత కావాలా, లేకపోతే రక్షణ కావాలా? రక్షణ కావాలా? ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీని ఆ రక్షకులు అన్న వాళ్ళే కాల్చేశారు, ఏమండి? కాబట్టి మనకు ఎలాంటి రక్షణ అంటే, ఏమండి, ఏ పరిస్థితులైనా మనల్ని కాపాడగలిగే రక్షణ కావాలి, రక్షణ వ్యవస్థ. ఆ రక్షణ వ్యవస్థ ఎవరు ఇవ్వగలరంటే మన దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. చెప్పండి. బలము కావాలి, రక్షణ కావాలి, రెండోది ఏంటంటే చురుకుదనం కావాలి. ఏం కావాలా? చురుకుదనం కావాలి. ఏం కావాలండి? కొంతమందికి ఎంత తిన్నా ఏం చేసినా ఎలా ఏలబడిపోతూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఏం లేదు, చురుకుదనం లేదు. బలం ఉంది, బలం కూడా ఉంది, కానీ వాళ్ళలో ఏం లేదు. కొంత ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఉండిపోతూ ఉంటారు. బాగా బలంగానే ఉంటారు, కానీ పని చేయమంటే ఏమంటారు? నేను చేయలేదు. ఏం తినడం మాత్రం ఎంత తిన్నారు, కానీ బలం ఉంది, కానీ ఆడు ఏం చేయట్లేదు. అంటే వాళ్ళు ఏం లేదు, చురుకుదనము లేదు. ఏం లేదండి, ఉత్సాహం, చురుకుదనం వాళ్ళు లేదు. మూడోది ఏం కావాలంటే ఆరోగ్యం కావాలి. ఏం కావాలా? ఆరోగ్యం కావాలి. దేవుని స్తోత్రం. మనలో ఏదో ఒక అవయవం దెబ్బతిన్నదంటే మనం బలహీనులుగా మారిపోతాం. కాబట్టి ఆరోగ్యం కావాలి. ఏం కావాలండి? ఆరోగ్యం కావాలి. అందుకే అంటాడు ఆయన, నా రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. ఆరోగ్యం వచ్చేసిందంటే పాస్టర్ గారు, మరి ఇంకేం కావాలా? అభిషేకం కావాలి. ఏం కావాలా? అభిషేకం కావాలా? అభిషేకము లేకపోతే బలహీనలు ఇలాగే ఉంటారు. చూడండి, సంఘాల్లో ఎంతమంది ఇదేం లేదు, వాళ్ళకి ఏమి లేవు, అభిషేకం లేదు. అభిషేకము మనిషిని నిలబెడుతుంది. హల్లెలూయా. అభిషేకము మనుషులను దేవుడి కొరకు వాడబడేవారుగా చేస్తుంది. అభిషేకము ఎట్టి పరిస్థితుల్లో కూడా జారిపోనివ్వకుండా పట్టుకుంటుంది. హల్లెలూయా. ఎంతమంది జారిపోయారో చూసారా? ఏం లేదు, వీళ్ళందరికీ అభిషేకం లేదు. అభిషేకం కోసం ఆశ లేదు. మరి ఏది కావాలని అడుగుతుంటారంటే, మాకు ధనము కావాలండి, మాకు ఆరోగ్యం కావాలండి, మాకు సుఖాలు కావాలండి అని అడుగుతుంటారు. అందుకే సుఖముల వెంట పరిగెట్టకూడదు. సుఖాలు కోరుకున్నవాడు దుఃఖాలు తెచ్చుకుంటాడు. అందుకే మీకు ఎప్పుడు కూడా ఆరోగ్యం కావాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే అలసిపోతారు. అందుకే ఏమండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారంట అలయక పరుగెడతారని ఉంటుంది. అంటే వాళ్ళు ఆగరు, దేవుడి కొరకు పరుగులు పెడుతూ ఉంటారు. అందుకే ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలంటే ఈ శరీరాన్ని అలసట పెట్టాలా. దాన్నే జిమ్ అంటారు, దాన్నే వాకింగ్ అంటారు, దాన్ని ఏమంటారమ్మా? జిమ్. వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత వారిని శ్రమ పెడితే ఎంత చెమటలు కారిపోతాయో. ఈ కండరాలను ఎక్కువ శ్రమ పెట్టడం వల్ల కండరాలన్నీ ఏమవుతాయి అంటే ఉబ్బుతాయి. ఏమవుతాయి? ఉబ్బి బలం పొందుకొని ఆ ఉబ్బినదే ఏమవుతుందంటే బలంగా మారిపోతుంది. హల్లెలూయా. గట్టిగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడిలో నువ్వు వాడబడితే, నిలబడితే, పరుగు పెడుతుంటే నువ్వేమవుతుంటే ఆత్మ అభిషేకము పొందుకోవడానికి నువ్వు సిద్ధమైపోతావు. హల్లెలూయా. కాబట్టి ఏం కావాలంటే ఆత్మ బలము కావాలి. ఏం కావాలండి? దాన్నే ఆత్మాభిషేకము లేకపోతే ఆత్మశక్తి. హల్లెలూయా. తర్వాత ఏం కావాలంటే చెప్పండి, ఐశ్వర్యం కావాలా? ఎప్పుడు కావాలి ఐశ్వర్యం? చివరిని కావాలి. మందే ఐశ్వర్యమో ముందు ఉంటుంది, అభిషేకం ఏమో వెనకాల ఉంటుంది. అందుకే మనం ఆశిస్తున్నాం కానీ మనము అభిషేకాన్ని పొందుకోలేము. ఎందుకంటే మన మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే, నిజంగా మనం ఒప్పుకోవాలంటే ధనం మీదే ఉంటుంది. ఎందుకంటే ధనం ఉంటే ఏదైనా చేయగలవు. ఎవరు చెప్పారు ఏదైనా చేయగలవని? నీ సొంత మాటలు మాట్లాడుతున్నావు. ధనం ఉంటే ఏమైనా చేయగలవా? నేనంటే ధనం ఉంటే ఏమి చేయగలవో చేయలేవో నీకు తెలియాలి. కానీ దేవుడు ఉంటే అన్నీ చేయగలం. హల్లెలూయా. ఏమంటే ధనం ఉంటే కొన్ని చేయగలవు, కొన్ని చేయలేవు. కానీ దేవుడు ఉంటే అన్నీ చేయగలవు. హల్లెలూయా.
ఇది మన మైండ్ మారాలా. ఈరోజు చాలామంది డబ్బు లేకే కదండి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, డబ్బు లేకే కదండి మమ్మల్ని వదిలేస్తున్నారు, డబ్బు లేకే కదండి మమ్మల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, డబ్బు సంపాదించి చూస్తామండి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, డబ్బు కావాలి, కానీ అది డబ్బును బట్టి నీకు గౌరవం రాదు. ఒకవేళ వచ్చింది అది తాత్కాలికమైనదే. మరి దేన్ని బట్టి గౌరవం రావాలంటే నీ క్యారెక్టర్ని బట్టి గౌరవం రావాలా. హల్లెలూయా. నీవు చేస్తున్న పనులను బట్టి, నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి నీకు గౌరవం వచ్చి నిలబడుతుంది. కానీ డబ్బును చూసి వచ్చిన గౌరవాలు ఎలా ఉంటాయంటే డబ్బు పోగానే అవి కూడా పోతాయి. నీ ముఖం చూసేవాళ్ళు కూడా ఉండరు. అప్పుడు వరకు అమ్మా బొమ్మ దేవా దేవుళ్ళు అటోళ్ళండి మీరు అన్న వాళ్ళు అందరూ కూడా ఏంటే ఎవరు నువ్వు మాకేమీ తెలియదు అంటే ఒక్కసారి వారు మాట విధానాలు కూడా ఏమైపోతాయి, మారిపోతాయి. అందుకే నేను అంటాను, ఏమంటే ధనం వద్దండి పాస్టర్ గారు అంటే, ధనం కావాలి, ధనము యజమాని అవ్వకూడదు. నీకు ఏమవ్వాలా, నీ సేవకుడు అవ్వాలి. కానీ దేవుడికి నువ్వు నేను సేవకులుగా మారిపోవాలి. హల్లెలూయా. అంటే ధనము మనకు సేవకుడు అవ్వాలా, మనము దేవునికి సేవకులుగా మార్చబడాలి. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా నీకు నాకు కావాల్సింది ఏంటంటే బలము కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇచ్చేవాడు ఎవరంటే దేవుడు. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే నువ్వు ముందు పెట్టవలసింది ఏంటంటే దేవుని ముందు పెట్టాలి. ఎవరిని పెట్టాలా, దేవుణ్ణి ముందు పెట్టాలా. అంటే దేవుడికి నీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలా. ఒక్కసారి ఆలోచించి దేనికి మొదటి స్థానం ఇస్తావో. ఊరు వెళ్ళాలంటే, పెళ్ళికి వెళ్ళాలంటే, షాపింగ్కి వెళ్ళాలంటే, ఆఖరి చుట్ట వచ్చిందంటే, అంటే నువ్వు దేనికి మొదటి స్థానం ఇస్తావో ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు అమ్మా నీకెప్పుడు పరీక్ష వచ్చినప్పుడు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. నేను గొప్పగా రాస్తానండి, నేను చాలా తెలివైనండి, నేను బాగా చదువుతానండి, మంచిదే. కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎగ్జామ్ రాసినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివో, నువ్వెంత గొప్పదానివో అక్కడ తేలుతుంది. అందుకనే దేవుడు పరీక్షలు పెడతాడు మనకి. ఏం పెడతాడు, ఊరకనే ఆశీర్వదించాడు. ఈయన ఏం చేస్తాడంటే కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో నిలబడిన వాళ్ళందరూ కూడా పాస్ చేస్తాడు. పరీక్షల్లో నిలబడకపోతే ఆ పరీక్షల్లో నిలబడే శక్తిని ఇవ్వడానికి దేవుడు మళ్ళీ నిన్ను ఇంకా కిందకి తీసుకెళ్తాడు. అందుకే ఇశ్రాయేలీయులట దేవుడు మాట విన్నప్పుడు వారందరూ సమృద్ధితో ఉన్నారట. దేవుడు మాట వినలేనప్పుడు మళ్ళీ వారిని ఏం చేసేటట, పరీక్షల్లోకి తీసుకెళ్ళాడట. ఆ పరీక్షలు ఏంటంటే హీన దశ. ఎందులోకి, హీన దశలోకి తీసుకెళ్ళాడట. ఇక హీన దశ అంటే ఏంటో తెలుసా, నిన్ను చూసి జాలిపడతారు అందరూ. అది హీనదశ అంటే ఏంటంటే నిన్ను చూసి అందరూ జాలిపడారు. దరిద్రుడైన వాళ్ళు కూడా, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా నిన్ను చూసి జాలిపడే అంత హీనంగా వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచిన దేవుడు ఎందుకు హీనదశ తీసుకెళ్ళాడంటే నిన్ను బాగు చేయటానికి. మళ్ళీ అది కూడా పాడు చేయడానికి కాదు, ఏంటి చెప్పండి, బాగు చేయటానికే. హల్లెలూయా. చూడండి, హిజ్కియా 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనంలో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడెవరు, అతడు అనగా హిజ్కియా అనే రాజు ఒక అతను కనబడుతున్నాడు. ఏమండి, నీతిని అనుసరించాడట. అందుకే మన కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా నీతి తప్పకూడదు, నీతిని విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే మన దేవుడికున్న పేర్లో ఒక పేరు ఏంటంటే ఆయన నీతి సూర్యుడు. ఏంటండి, నీతికి సూర్యుడు. సూర్యుడికి ఎప్పుడైనా ఏదైనా పాముదాం అంటే అంటుకుంటుందా? నువ్వు నీతిగా ఉంటే నీకేదైనా పాముదా ఉంటే అది అంటుకోదు. ఏమండి, అది అంటుకోదు. హల్లెలూయా. ఒకవేళ అంటిందామని అలా అనుకున్నా అది భ్రమే, కానీ అంటుకోవటము ఇది ఉండదు. అంటే మంటకి ఏదైనా అంటించగలరండి? తోర అంటించగలరా? పేడ అంటించగలరా? అంటిస్తే ఏమవుతుంది? అది కనపడదు. ఏదైతే అంటించారో అది మరుక్షణము అది కనబడదు. కాబట్టి నీతిగా బతికే వారిని దేవుడు అగ్నితో పోల్చేటట్టుగా ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే మనకేం కావాలంటే బలం కావాలి,
చెప్పండి. బలం కావాలి, చురుకుదనం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇంకేం కావాలమ్మా? రక్షణ కావాలి. ఇంకేం కావాలా? ఇప్పుడు రక్షణ కావాలి, ఎందుకంటే మరి కరోనా వచ్చేస్తుంది, ఎవరిని తీసుకెళ్ళిపోద్దో తెలీదు. ఇంకే చాలు. దేవుని స్తోత్రం. ఏమంటే సింగపూర్లో ఎక్కువగా ఉంది, మన రాష్ట్రంలో ఇంకా మనకి తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు మరి జాగ్రత్త పడాలి, మన ప్రభుత్వం మనం జాగ్రత్త పడాలి. ఏమండి ఆల్రెడీ హాస్పిటల్లో బెడ్లు ఇప్పుడు వేసారు, అప్పుడే పెద్ద హాస్పిటల్లోనూ అక్కడ మెయిన్ హాస్పిటల్ అన్నిటిలో కోవిడ్ వార్డులు సిద్ధపరిచారు. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ జాగ్రత్త పడడానికి నేను చెప్తాను. ఎంత జాగ్రత్త పడినా ఆయన కాపుదల మనకి కావాలి. దేవుని స్తోత్రం. కరోనా వైరస్ నువ్వు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ వాళ్ళని ఏం చేయకు, వాళ్ళని సాక్షులు నేను పెడతాను అన్నాడు అనుకో, అది వచ్చినా కూడా నువ్వు చావు. దేవుని స్తోత్రం. అసలు వాళ్ళు తాకడానికి వీల్లేదు అన్నాడు అనుకో, అసలు నిన్ను అది తాకదు. హల్లెలూయా. అంటే మనకి వచ్చినా భయం లేదు, అసలు రాకపోయినా అంటే వస్తాదని భయపడవలసిన పని కూడా లేదు. వచ్చినా కూడా ఏం చేయదు, ఎందుకంటే అది దేవుని మాట వింటుంది. మనం ఆయన మాట వినం కానీ అమ్మా. కానీ పంచిపోతాలన్నీ ఎవరి మాట వింటాయి? తుఫాను ఆగు అనగానే తుఫాను ఆగిపోయింది. ఆయన మాట వింటుంది అది బాగా. మనం ఆగు అంటే ఆగం, మనం ఆగు అంటే దూకేస్తాం కదా. అందుకే మన బలహీనతలు బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే కనికరం చూపుతున్నాడు. మన బలహీనతలు అయ్యి కాబట్టి మన బలహీనతలు బట్టి ఆయన ఏం కనికరం చూపుతుంటే మనం ఏం చేస్తున్నాం? చేతకాని వాళ్ళలాగా అన్నట్టుగా మనం లెక్క కడుతున్నాం. చూడండి, ఎవరైనా మనకు లోకు ఇచ్చారనుకో, మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడలేదు సూపర్వైజరు, మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడలేదు అనుకో అధికారి, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మన వాళ్ళు జోకులు వేస్తారు వాళ్ళ మీద. ఆడికి ఏం తెలియదండి, అమాయకుడండి, అలాంటోడండి, ఇలాంటోడు. ఆడు ఒకసారి కోపం వచ్చి ఉద్యోగం తీసి పడేస్తాడు, అప్పుడు అర్థమవుతుంది అమ్మ ఇన్ని రోజులు అతను ఎంత మంచోడో, కానీ నేనే అర్థం చేసుకోలేక అతని నోరు దురుసుగా మాట్లాడాను. ఈరోజు నాకు ఉద్యోగం పోయి నాకు కూడు లేకుండా అయిపోయింది. ఆ నీతిమంతుడు నేనేం చేశాను? తిట్టుకున్నాను. ఆ నీతిమంతుడిని ఏం చేశాను? ఎగతాళి చేశాను. ఆ నీతిమంతుడిని ఏం చేశాను? అలా చేశాను. అతడి మంచితనాన్ని నేను లోకుగా తీసుకుంటాం వల్ల నా జాబ్ ఊడిపోయిందని తర్వాత బాధపడతారు కొంతమంది. అందుకే ఏమండి, యజమానుల మీద జోకులు, ఎటకారాలు, ఏలాకోలాలు, అలాగే సేవకుల మీద జోకులు, ఎటకారాలు, ఏలాకోలాలు, అలాగే దేవుడి మీద జోకులు, ఎటకారాలు, ఏలాకోలాలు బోల్డ్ మంది ఉన్నాయి. వాక్యాలను జోకుల కింద వాడుకుంటారు. ఏంటండి, వాక్యాలను జోకులు వేసుకొని మాట్లాడుకున్న వాళ్ళు కూడా క్రైస్తవుల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదానికి దారి తీస్తాయి. ఎందుకంటే నువ్వు జోకులు వేస్తున్నా, ఏమి వేస్తున్నా అవి ఏం అవ్వట్లేదు అనుకుంటే మిమ్మల్ని బట్టి ఏమిటి దేవుడు ఏమవుతాడంటే దుఃఖపడతాడు అనమాట, కోపపడతాడు అనమాట. ఇశ్రాయేలీయులు చేసిన ఇవన్నిటిని బట్టి దేవుడు ఏమయ్యాడంటే దుఃఖపడ్డాడట. అందుకే ఇలా దుఃఖపడుతూ ఏమంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎవరున్నారు గారు? హిజ్కియా వాళ్ళ నాన్నగారు. ఎవరు అతను? ఏమంటా ఆ హిజ్కియా నాన్నగారు ఎవరండి? ఆహాజు. ఎవరు? ఆహాజు. ఏమండి, ఆహాబు వేరు, ఆహాజు వేరు అనమాట. దేవుని ఆహాబు అంటే మళ్ళీ వేరు, ఇశ్రాయేల్ రాజు, ఇతడు యోధా రాజు. ఈ ఆహాజు కొడుకే హిజ్కియా. హిజ్కియా వచ్చినప్పుడు అతడి వయసు 25 సంవత్సరాలు అనమాట. 25 సంవత్సరాలకి ఆయన ఎక్కాడు. అయితే ఇతడు మనం చూసుకున్నట్లయితే తన పితరుడైన దావీదు చేసినట్లట ఇతడు దేవుడి దృష్టికి ఏం చేసాడట? నీతిగా నడుచుకున్నా. ఆ నీతి అంటే ఏంటంటే, నీతి అంటే 4వ వచనంలో చూపెడుతున్నాడు. అంటే ఉన్నత స్థలంలో కొట్టివేశాడు. ఏం చేశాడు? ఉన్నత స్థలం అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కుతున్నారు కదా, కొండలు గొట్టలు రకరకాలు ఎక్కుతున్నారు. అక్కడ దేవుడిని కాపాడుకోవాలట, సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. ధర్మాన్ని కాపాడుకోవాలా. అసలు వేదాలు ఏం చెప్తున్నాయంటే ధర్మం మనల్ని కాపాడుతుంది అంటుంది. ధర్మం రక్షిత అంటే ధర్మమే నిన్ను కాపాడుతుందని చెప్తుంటే వీళ్ళు ధర్మాన్ని కాపాడుతారట. అందుకే వాళ్ళ పోస్టులు, వాళ్ళ వ్యవహారాలు అన్నీ బూతులే కనబడుతుంటాయి, అక్రమం కనబడదు, అధర్మం కనబడుతుంది. ఒక ఆయన అదే అన్నాడు, ఒరే బాబు
పలానా ఒక రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి మీ దేవుడు అన్న ఫోటోకి ఎందుకు పెట్టుకున్నారు రా తన తలని అని అడిగితే అవతల ఉన్న అంటే మూర్ఖుడైన వీళ్ళు ఉంటారు కదా ఉగ్రవాదులు కంటే దారుణమైన వాళ్ళు, మతోన్మాదులు, వాళ్ళు ఏం చేసాడంటే చొప్పట్టుకుని ఆయన కొట్టేసాడు. అంటే ప్రశ్నకు జవాబు లేనప్పుడు మనుషులు ఏం చేస్తారంటే బూతులు, తిరగబడ్డాలు, కొట్టడాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముండదు, జవాబు లేదు. అందుకే ఆ పెద్ద ఆయన అడిగాడు, అది తప్పు కదా, మరి ఎందుకు ఆ రాజకీయ నాయకుని మీ దేవుడు పేకెట్టుకొని మీరు చేస్తున్నారో, దేవుడిని అలా అవమానపరచకూడదు కదా అని పెద్ద ఆయన అంటే ఆయన ఏం చేసాడు, మతోన్మాది చెప్పెట్టుకొచ్చాడు. అతనెవరు, అతను హిందువే. అతను ఎవరమ్మా అంటే హిందూ అయినా అంటే ఏదైతే సత్యం మాట్లాడతారో వారి మీద దాడి చేసే ఒక గుంపు ఈనాటి చివరి కాలాల్లో ఏమండి పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఆ గుంపే మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఆ మతోన్మాద గుంపునే సాతాను గుంపు. హిందువులు మంచోలే, కానీ హిందువుల్లో కూడా మతోన్మాదము, మతపిచ్చి. అందుకే ముస్లింల్లో మతపిచ్చున్నా, క్రైస్తవుల్లో మతపిచ్చున్నా, హిందువుల్లో మతపిచ్చున్నా, జైనుల్లో, సిక్కుల్లో, ఎందులో మతపిచ్చున్నా మతం అనేది చాలా డేంజర్. అందుకే మతాన్ని ఎవరు ప్రేమించకండి. క్రైస్తవ మతాన్ని కూడా మీరు ప్రేమించద్దు, మతాన్ని ప్రేమించద్దు. హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, మతం వద్దు మనకి. మతాన్ని నమ్ముకోవద్దు, మీరు మతాన్ని ప్రేమించద్దు. మరి దేన్నంటే మానవత్వాన్ని ప్రేమించండి, మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోండి. అదే ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు, మీరు మతంలో కూడా కలుపుకోవడానికి చూస్తున్నారు. యూదులను ఏమన్నాడండి, యూదా మతం కూడా ఉంది కాబట్టి యూదులను ఏమన్నాడు, మీరు ఒకరిని మతంలో కలుపుకోవడానికి చూస్తున్నారు అన్నాడా. అంటే మతంలో కలుపుకోవటం యేసుకి ఇష్టమా? కాదు. మరి ఏదంటే నిన్ను వలెని పొరుగు వాడిని ప్రేమించు, అదే మానవత్వం. మనిషిగా బతకండ్రా, మానవత్వం కలిగి బతకండ్రా అని ఏమో ప్రభు చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది మతం కోసం పోరాడుతున్నారు. మతం వద్దు మనకి, మతం మతిలోంచి పుట్టుకొచ్చింది, మానవత్వం హృదయంలోంచి వస్తుంది. హల్లెలూయా. అంటే హృదయంలోంచి వచ్చింది కావాలి కానీ మతం అనేది మనకొద్దు. అందుకే ఒక మంచి సమరయుడు స్టోరీ యేసుప్రభు వారు చెప్పారు. ఆ మంచి సమరయుడు అనేది, సమరయుడు అనగా ఏమంటే తక్కువ జాతిలో పుట్టినవాడు అని అర్థం, ఎన్నిక లేనివాడు. సమరయుడు అంటే ఎవరండి, యూదులకి అన్యులకి పుట్టినవాడు అన్నమాట. అంటే అటుకి చెందడు, ఇటుకి చెందడు, అందుకని వాళ్ళని తక్కువ జాతిగా చూస్తారు. ఈరోజు మనం ఎస్సీ ఎస్టీ వాళ్ళని అలాగే తక్కువగా చూస్తున్నారో వాళ్ళు. అందుకే ఈరోజు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు కూడా మా ధర్మం అంటే గుడికి వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తుంటే వెళ్ళంటారా మీరు, అసలు ఆ గుడిని మీ వల్ల ఏమైపోద్ది, అపవిత్రం అయిపోద్ది అని తోసేసి తలుపులు వేసేస్తున్నారు. ఇలా తెలియట్లేదు వీళ్ళకి ఏమండి. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి, నీ కులం చూసి, నీ మతం చూసి, నీ రంగును చూసి, నీ బలాన్ని చూసి, నీ ధనాన్ని చూసి పిలిచే దేవుడు కాదు. మరి ఎవరంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నా దగ్గరికి రా. అదే అన్నాడు, ప్రయాసతో భారం మోచున్న సమస్త జనులారా మీరు ఎవరైనా సరే నా యొద్దకు రావడానికి మీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మీరు ఈ క్యాస్ట్ కాబట్టి, మీరు ఇది కాబట్టి, మీ ఈ వర్గం కాబట్టి మీరు రావడానికే వీల్లేదు అని వాళ్ళందరూ ఏం చేశారు, రావద్దురా బాబు అని బయటికి దూసేస్తుంటే వీళ్ళు అనుకుంటున్నారు, అయ్యి బాబోయ్ గడపలోనే కులం, గడపలోనే కులం, గడప దాడితే ఏంటి బంధువులు, హిందువులు బంధువులు. అవునా, ఒక ఇల్లు అద్దెకి ఇవ్వడానికి వెళ్తేనే మీరు క్యాస్ట్ ఏంటని అడుగుతున్నారు. ఇంటి అద్దెకి ఇవ్వడానికి ఇల్లు కోసం క్యాస్ట్ వాళ్ళు ఏం అడగాల, మీరు హిందువులా అని అడగాల. కానీ హిందువులని అడుగుతున్నారా, క్యాస్ట్ అడుగుతున్నారు. ఆ క్యాస్ట్ అయినా అనగాను మావలే అంటే ఏమండి. ఈరోజు మరి క్యాస్ట్ అడిగి ఇల్లుతున్నారు కానీ మతం అడిగి ఇల్లుతున్నారా? మతం అడిగి ఇల్లు ఎవరన్నా ఎత్తున్నారా?
ఇస్తున్నారా? ఎవరు? కానీ అదే మరి సంఘంలో అన్ని క్యాస్ట్లో ఉంటాయి. సమానత్వాన్ని చూసేది దేవుని మందిరం. అంటే లోకంలో సమానత్వం అంటున్నారు కానీ సమానత్వం ఉండదు. అందుకే ఒక మతం మీద కానీ ఒక కులం మీద కానీ ఎవడు నీతిని స్థాపించలేడు అని అంటే గొప్ప మేధావి అయిన అంబేద్కర్ చెప్పేశాడు. గొప్ప మేధావి, 5 మంది మేధావుల్లో ఈయనొక్కడు ప్రపంచంలో. ఎవరు? అంబేద్కర్. ఆయనే చెప్పాడు దేని మీద స్థాపించలేరు? ఒక కులం మీద కానీ ఒక మతం మీద కానీ ఏం చేయలేరు. ఏది గొప్పది స్థాపించలేదు. అందుకే కుల సంఘాలు పెట్టుకున్నాం, అంతవరకే ఉంటాయి. కుల సంఘాలు ఉన్నవాళ్ళు అంతవరకు ఉంటారు. అందుకనే అంటే ఒక ఆయన ఆదర్శం తీసుకున్న కాన్సీరామ్ అని ఒక ఆయన ఉత్తరప్రదేశ్లో ఆయన జనులను చైతన్యం చేసి ముస్లింలని, బీసీలని, ఎస్సీలని కలిపాడు. ఎవరిని కలిపాడు? ముస్లింలని, బీసీలని, ఎస్సీలని కలిపాడు. కలపడం వల్ల అక్కడ అంటే ఆ రాజ్యం వచ్చింది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోనే. ఆవిడ పేరు మాయావతి, ఆయన శిష్యురాలు. ఆవిడ ఏలింది. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది తెలుసా? ఏమండి ఎవరి చేతిలో ఉంది తెలుసా? ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళ చేతిలో ఉంది రాజ్యాధికారం. మైనార్టీలు ఇంకొంచెం ఉన్న మైనార్టీలు లేదా చేతిలో ఉంది. కానీ ఎవరు వెళ్తున్నారు తెలుసా? ఓసీ వెళ్తున్నారు. అంటే ఏంటంటే కులాల అంటే నేను చెప్పేది ఏంటంటే అందరూ వెళ్ళాలి అనేది అంబేద్కర్ది అనమాట. అందుకే రిజర్వేషన్లు పెట్టాడు. రిజర్వేషన్లు ఎందుకు పెట్టాడు అనుకుంటారు? అందరూ ఉంటారు రిజర్వేషన్. అందుకే ఒక ఆఫీస్కి వెళ్ళారనుకో, ఆ ఆఫీస్లో ఎవరు ఉంటారు తెలుసా? ఓసీ వాళ్ళు ఉంటారు, బీసీ వాళ్ళు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్ కూడా ఉంటారు అందులో. ఇదేంటంటే అందరూ ఉన్నారు, అన్ని క్యాస్ట్లు ఉంటాయి అన్నమాట. ఎందుకు? రిజర్వేషన్ అంటే అదే కాకుండా రిజర్వేషన్ అనేది తీసేశారనుకో ఒక్క క్యాస్టే ఉంటారు. అందుకే మీకు నాకు వచ్చిన ఫెర్టిలైజర్ ఉంది కదా, అందులో పెద్ద ఆఫీసర్ పోస్టులు అన్నీ ఎవరే అనుకుంటున్నారు? రాజులకి, బ్రాహ్మణ్కి తప్ప ఇంకేముండదు, వాళ్ళిద్దరికే, ఇంకెవరికి ఉండదు. అంటే ఆలోలే అందరూ, ఇంకెవరు అంటారు. అది అవుతుంది అన్నమాట. ఏముంటే అది ప్రైవేట్ అయిపోయింది కాబట్టి. అదే గవర్నమెంట్ అయితే అందరూ ఉంటారనమాట. అందుకే గవర్నమెంట్ సెక్టార్లన్నీ తీసి పడేస్తుంది. ఎందుకు తీసి పడేస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అందుకే ఈ ప్రపంచంలో ఇప్పుడు ధనవంతులు ఎవరు తెలుసా? ఇద్దరు, మీకు అందరికీ తెలుసు, రిలయన్స్, అదాని. వీళ్ళే. ఎందుకు వీళ్ళు? అదనమాట అమ్మ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ పరం అన్నీ చేయడానికి కారణం ఏంటంటే మీరు ఈ ఉన్న వాళ్ళందరూ రిజర్వేషన్ ఎందుకు? ఉద్యోగాలు లేని రిజర్వేషన్లు ఎందుకు మీకు? ఉద్యోగాలు ఉన్నప్పుడు ఉద్యోగాలే తీసి పడేశారు కదా. అంటే గవర్నమెంట్ సెక్టార్లు తీసేశారు. అందుకే నేను అంటాను, దేవుడు కావాలి మనకు. ఈ లోకంలో మనుషులు గౌరవం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనలను పెద్దగా నిలబెట్టచ్చు, కిందకి లాగేయచ్చు. కానీ ఏమండి నిన్న నేడు ఎన్నడూ మారని వాడు, ఏమండి రాజ్యాలు నిలబెట్టేవాడు, మనుషులు నిలబెట్టేవాడు, మనుషులను పాడైపోయిన బాగు చేసేవాడు, అనారోగ్యంతో స్వస్థ ఇచ్చేవాడు, అంటే బలహీనైన వాళ్ళని బలపరిచేవాడు, నశించిపోతున్న వాళ్ళని రక్షించేవాడు, అంటే దేవుని సాక్షులుగా నిలబెట్టి వాడుకునేవాడు, అభిషేకించేవాడు దేవుడే. హల్లెలూయా. ఐశ్వర్యం ఇచ్చేవాడు దేవుడే. శ్రీమంతుడవు, సిరికే రాజువు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు, సిరికే రాజువు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. తెలియక 3 మేకులు పీక్కోలేవనుకుంటున్నారు దేవుణ్ణి. ఆయన ఏం చేశాడు? 3 మేకులు పీక్కుంటారు రాలేదైనా, ఎగించుకుంటాకు వచ్చాడు. హల్లెలూయా. 3 మేకులు పీక్కోలేదని వీళ్ళు అంటున్నారు, పీక్కుంటాకు రాదు, ఆయన వచ్చింది. ఎందుకమ్మా? వెయ్యించుకుంటానికి వచ్చాడు. ఆయన ఎవరు? బంగారము నాది, వెండి నాది, కొండలు నాది, సృష్టి అంతా నాది అంటున్నాడు ఆయన. వీళ్ళకి అర్థం అవక బంగారం పెట్టుకోలేదటి,
గదెట్టుకోలేదట్టి, కత్తెట్టుకోలేదట్టి, బల్లి పెట్టుకోలేదట్టి. అవి పెట్టుకుంటేనే మేము భయపడతాం. ఆ భయపెట్టేవాడు కాదు ఈయన. హల్లెలూయా. ఈయన ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగినాడు? ప్రేమ కలిగిన వాడు. ఏమండి, ఆయన కొట్టినా, ఆయన తిట్టినా, ఆయన హింసించినా, ఆయన దూషించినా ప్రేమే. ఎందుకు ప్రేమ అంటే ఆయన రూపమంతా కూడా ప్రేమ స్వరూపము. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు చంపేసేవాడు కాదు, రక్షించేవాడు. దేవుడు పాడు చేసేవాడు కాదు, బాగు చేసేవాడు. దేవుడు ఏడుస్తుంటే చూసి ఆనందించేవాడు కాదు, దేవుడిని కన్నీళ్లను తుడిచేవాడు. నువ్వు ఆరోగ్యంతో కృంగిపోతే నేను అలా ఉంచేవాడు కాదు, ముట్టి స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మంచి దేవుడు. నువ్వేదో తెస్తే నేను నీకేదో ఎత్తాననేవాడు కాదు. నీవు ఆయన నీ యొక్క హృదయాన్ని ఆయన ఇస్తే ఆ హృదయాన్ని నేను శుభ్రం చేసి నీ హృదయంలో నేనుండి నేను నడిపిస్తానన్నవాడు. హల్లెలూయా. అందుకే ఇంత మంచితనము అందరికి తెలిసిపోతుందని ఈ దేవుణ్ణి మీరు చెప్పకూడదు అంటున్నారు. ఏమంటున్నారమ్మా? ఈ దేవుణ్ణి మీరు చెప్పకూడదు, ఈ దేవుణ్ణి బట్టి మీరు ఎవరికి మాట్లాడకూడదు అంటున్నారు లేదా? చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము ఏమండి 16వ వచనం చదవండి అమ్మా. ఈ మనుషులను మనమేమి చేయదుమో వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఇచ్చున్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ఏమండి, ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు దేవుడు చేస్తున్నారు, జరగలేదని ఎవడ చెప్పగలరా? చదవండి, 17 చదవండి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై. అది ఇప్పుడు నేను అదే అంటున్నాను, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దాన్ని మనం ఏం చేయాలా? కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. బాధల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, అవసరతలు ఉన్నవారికి, ఆధారం లేని వారికి నువ్వేం చేయాలా? చెప్పాలి, ఈ మాటలో చెప్పాలా. కానీ ఇవన్నీ వ్యాపించకుండా ఉండడానికి ఏం చేస్తున్నారట వాళ్ళు? 17 అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండా, అందరికీ తెలియకుండా ఉండడానికి ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను ఆ బెదిరిప్పుడు పెడుతున్నారు. మీరు దేవుడి మాటలు చెప్పకూడదు, అది ఇది అది అని బెదిరులు పెడుతున్నారు. బెదిరిపోవటానికి ఏమన్నా మనం కుక్క పిల్లలు పెట్టమ్మా? జీవము గల దేవుని సేవకులం. హల్లెలూయా. బెదిరిపోవా. మనం ప్రభు పక్షాన నిలబడితే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బెదిరిపోయారా? బెదిరిపోలేదో, దేవుని కొరకు నిలబడ్డారు. ఒక రాజుని ఏమంటే పేరు పెట్టి ఎవరన్నా పిలగలరా? చక్రవర్తిని పిలగలరా? ఇంకా అసలు పిల్లలేదు. చక్రవర్తి అయిన అక్కడ నెబుకద్నెజరు అనేవాడు ఎవరండి? చక్రవర్తి. ఆ చక్రవర్తిని ఏమంటున్నారు తెలిసి వీళ్ళు? ఓ నెబుకద్నెజరు రాజా. అబ్బో, ఇంకా మండిపోయింది. ఇంకా 7 అంతస్తులు చేసేయండి అన్నాడు. 7 అంతస్తులు ఎప్పుడైతే చేశారో దేవుడు అందులోకి వెళ్ళిపోయాడు. ఏళ్ళకంటే ముందు. అందుకే దేవుడు తన బిడ్డలకి ఏమంటాడు? తన బిడ్డల కంటే ముందు ఆయనే నడుస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమండి కాపాడుతాడు అన్నాడు కనుక ఆయన కాపాడేవాడు కొంచెం నిద్రపోయి, కొంచెం భోజనం చేసి, కొంచెం తుంగున్నవాడు కాదు లేపడానికి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రాత్రులు బాగా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేస్తారు. మొన్ననేట ఏమండి చెప్పకూడదు కానీ ఏమంటే జ్వరం వచ్చేసిందంట దేవుడికి. అందరు లాగితే ఏమొచ్చేసిందంట? జ్వరం వచ్చేస్తే రెస్ట్ ఇచ్చి స్టెతస్కోప్తో అన్ని టెస్టులు చేసి ఏమంటే దేవుడికి బాగు చేసుకుంటున్నారు మన వాళ్ళు. జ్వరం వచ్చేసిందంట, రెస్ట్ ఇచ్చారనమాట. ఎందుకంటే బోడి జనం వెళ్ళి చూసేస్తే దిష్టి తగిలేసింది పాపం. దిష్టి తగలడం జ్వరం వచ్చేసింది. అంటే జనాలు అంత మైకులో
దేవుడు అంటే ఎలాంటోడు అనుకుంటున్నారు? సర్వశక్తిమంతుడు. నీ జబ్బులు, నా జబ్బులు, మన జబ్బులు అన్నీ ఆయన తీసుకొని ఆయన నీకు నాకు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదే. నమ్మండి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన అంటే రక్తము, గాయముల్లో నుండి వచ్చిన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుచున్నది. ఆమేన్. అది యేసయ్య ఎందుకు వచ్చాడంటే రక్తము కార్చడానికి, దెబ్బలు తినడానికి, బాధలు అనుభవించడానికి, ప్రాణం పెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ బట్టే ఏమనుకుంటున్నారంటే ఆ దేవుడు ఏంటి, ఆ దేవుడు ఏం చేయలేకపోతున్నాడు, ఆ దేవుడు ఏమెత్తాడో, ఒక బంగారం కొలుసు ఉంటే తక్కువ తీసి ఇచ్చేస్తాడు, ఏమండి వైడూర్యాలు వజ్రాలు ఉంటే ఇచ్చేస్తాడు. ఆ దేవుడు మనకేమెత్తాడు అనుకుంటున్నారు. వీళ్ళు తెలియక తప్పుడు ఆలోచనలకు వెళ్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి తిమోతికి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలో ఏమండి దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత మేలు చేసేవాడంటే ఆయన గురించిన విషయాలు ఇక్కడ రాయబడతాయి. చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆమేన్, హల్లెలూయా. చాలు. అదే 15 వచనంలో మళ్ళీ 6:15లోకి వెళ్ళండి. కన్ఫ్యూజ్ లేకుండా. అక్కడ రక్షించడానికి వచ్చారు. ఎవరిని రక్షించడానికి వచ్చారు? పాపులు రక్షించడానికి వచ్చాడు అన్న వాక్యము యథార్థం, నమ్మశక్యమైంది అనమాట. 15 చదవండి. 6:15. అదిగో శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నారు? ఈయన శ్రీమంతుడు. ఏటో ఈయన దగ్గర ఏమొచ్చేస్తాడు, ఏమెత్తాడా? నీకేమి కావాలని ఆయన ఇవ్వగలడు. ఆయన ఇవ్వలేనిది ఏమి ఉండదు. దేవుని స్తోత్రం. నువ్వు కోరుకోలేకపోవచ్చేమో, ఆయన ఏదైనా అవ్వగలడు. అందుకంటున్నాడు సిరికి దాసులు అవ్వకద్దు. మీరు సిరికి దేవునికి ముందు దేవుడికి దాసులు అవ్వండి, సిరి మీకు దాసులు అవుతుంది. హల్లెలూయా. మీరు ముందు సిరికిని దేవుడికి దాసులు అవుతారా? కాదు. దేవుడికి దాసులు అవ్వండి, సిరి మీకు దాసులు అవుతుంది. హల్లెలూయా. అర్థమైందా అమ్మా? ఆయన శ్రీమంతుడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేతగానోడా? సిలువ మీద ఉన్నాడు, శ్రీమంతుడు. మరి శ్రీమంతుడైన దేవుడు మరి అన్ని బాధలు, అన్ని కష్టాలు, అన్ని వేదనలు అన్ని భరించాడండి. మరి ఆ వైభోగం అంతా ఏమైందండి? ఎక్కడుందండి? మరి అది ఉండాలి కదా. ఎందుకు అలా జరగలేదు అని అంటే అదే ఆ వైభాగము, ఆ శక్తితో దేవుడు భూమి మీదకి వస్తే ఎవరైనా ఆయన పట్టుకోగలరా? ఆయన పట్టుకోగలరా? ఒక దేవదూతనే పట్టుకోలేరే, ఆయన ఎక్కడ పట్టుకోగలరు? అందుకే అక్కడ పిలిపిలు రాసిన పత్రికలో ఆయన గురించి రాసిన మాట ఉంటుందండి. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయన ఎందుకు అన్ని అనుభవించాడంటే ఆయన దాసుడిగా వచ్చాడు. 7వ వచనం. మనుషుల పోలికగా దాసుని స్వరూపును ధరించుకుని రిక్తుడిగా చేసుకున్నాను. ఎందుకు? ఎంత అంటే సిలువ మరణము పొద్దునంతగా విధేయత చూపి తగ్గించుకున్నాడు అనమాట. 6వ వచనంలో ఉంటుంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు. అంటే అదంతా ఏం చేశాడు దేవుడు? విడిచిపెట్టి వచ్చాడు. అక్కడికి ఏమొచ్చాడమ్మా? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాడా? ఎంచుకొనలేదు. మరి ఎంచుకోలేనాడు ఏం చేశాడు? వదిలేసి వచ్చాడు అక్కడ. మళ్ళీ ఆయన తిరిగి లేచాడు, ద్వారా పరలోకంకి వెళ్తే ఇప్పుడు అంతా మళ్ళీ ఏమొచ్చేసింది? ఆ మహిమ అంతా ఆయనకు వచ్చేసింది. ఆ మహిమతోనే ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే హిజ్కియా ఏమంటే దేవుడికి ఇష్టమొచ్చినట్టు నడిచాడట. అందుకే ఇక్కడ 4వ వచనంలో ఉంటుంది, అమ్మా దేవతా స్తంభాలన్నీ పడగొట్టేసాడట. ఇత్తడి సర్పాలు
ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మీరు చేస్తూ ఉంటారు. ఏ సర్పాలు నెత్తి మీద పెట్టుకొని ఎగురుతూ ఉంటారు, ఎత్తాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అక్కడి నుంచి వచ్చింది, మోషే. కానీ ఆ ఎత్తడి సర్పాన్ని ఎత్తుకుంటున్నారు, కానీ నిజమైన అంటే సత్యాన్ని వారు గ్రహించలేదు. ఆ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం అంటే, ఆనాడు పాములు కరిచేస్తూ ఉంటే ఆ ఇత్తడి సర్పంగా ఎత్తబడితే చూసిన వాళ్ళు ఆనాడు బరికారు. కానీ ఈనాడు ఆ పాపులందరి కొరకు యేసుక్రీస్తు శిలువ మీద ఎత్తబడిన ఆ దృశ్యాన్ని చూచిన వారు, అదే కలవరి దర్శనం. దేవుని స్తోత్రం. ఆ దర్శనము చూచిన వారు ఈనాడు బ్రతుకుతారు. హల్లెలూయా. కానీ అది ఆ సత్యం తెలియక ఆ ఇత్తడి సర్పాలు ఎత్తుకొని ఎగురుతున్నారు. ఆ ఇత్తడి సర్పాలు అప్పుడు కూడా ఉన్నాయి. చూడండి, ఆ 4 వచనంలో కలుగుతుంది. మోషే చేసిన ఇత్తడి సర్పము చిన్న భిన్నములుగా తుత్తునీలుగా చేసి పడేశాడు. ఎవరో హిజ్కియా. ఏమండి, ఇవన్నీ ధూపాలు వేయడం, వాళ్ళని తీసి పడేశాడు. ఇది అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. అతని తర్వాత వచ్చిన యోధరాజులు అతను పూర్వంలో అలాంటి వాడు లేడు, అంత గొప్పగా నమ్మకమైన ఒకడును లేడు. అంత నమ్మకంగా దేవుడి కొరకు ఉన్నాడు. అతడు యెహోవాను హత్తుకున్నాడు. ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొన్నాడు. తర్వాత అది ఇలాంటి పనులు చేసినందున దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంతేగాను ఉన్నావు నాకు తోడు కానీ మన ఇష్టం వచ్చినట్టు ఉంటే ఆయన తోడుగా ఏమి ఉండడు. ఏమండి, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడ్డాడు. ఒకప్పుడు సేవ చేస్తున్నాం మన అశ్షూరుకి, అశ్షూరు అనగా సాతానికి. ఇప్పుడు తిరగబడాలా. హల్లెలూయా. ఇప్పుడు ఏమవ్వాలా? ఒరే, నీకు మీద సేవ చేయడం పెట్టరా, మా తండ్రికి మీద సేవ చేస్తామని మనము వాడి మీద ఏం చేయాలా? తిరగబడాలి. తిరగబడతాడు, పర్లేదు అంటాడేంటి, ఆడి కోపం వస్తుంది. ఆడి కోపం వచ్చి మళ్ళీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని వాడు చూస్తాడు, పెడతాడు. కానీ మన దేవుడు ఆ సమస్యలన్నిటిలో నుండి మనకు తోడై ఏం చేస్తాడు? ఏమండి, తోడై షడ్రకు మెషకు అబేద్నెగోలను కాపాడినట్లుగా, దానియేలును కాపాడినట్లుగా, యోసేపును కాపాడినట్లుగా మనలను ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. హల్లెలూయా. పాపము నుండి రక్షిస్తాడు. ఈ లోకంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, అనారోగ్యాల నుంచి కూడా మనలను ఆయన రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి 11వ వచనంలో, తమ దేవుడైన యెహోవా 18:11 సేవకుడు మోషే ఆజ్ఞాపించినంతటికి నీ లోబడక అతిక్రమించి ఉండిరి. ఏమిటండి ఇక్కడ ఏమైంది? తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనను ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించి అంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. అశ్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అశ్షూరీయుల దేశంలో తీసుకొని పోయి గోజాను నది దగ్గర అలాహు ఆబారు అని పట్టణంలోను మాదీయుల పట్టణంలో వారిని ఊహించాను. సాతాను బంధించేశాడు. ఇక్కడ ఎవరు? అశ్షూరు అనగా సాతాను అనుకోండి, సాతాను సైన్యం. వాళ్ళు బంధించేశారు. వాళ్ళు ఎందుకు ఎవరిని బంధించేశారు? ఎస్, నేను ఒకటే చెప్తున్నా, దేవుడికి నువ్వు వెలుగు ఇవ్వకపోతే, దేవుడి మాట నువ్వు లోబడకపోతే, దేవుడి కొరకు నువ్వు నిలబడకపోతే, ఏమండి, దేవుని మాటలు నువ్వు శ్రద్ధ చూపకపోతే, అతిక్రమిస్తే, దీని అంతటి ఫలితం దేంట్లో ఉంటుందంటే అశ్షూరు రాజుకి అప్పగించేస్తాడు. అశ్షూరు రాజుకి అప్పగించడం అంటే శ్రమ అంతా ఇంత ఎలాగ ఉండదు, చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. 11లో అదే అంటున్నాడు, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారయ్యారు. ఎవరు? ఇశ్రాయేలు. వినని వారయ్యారు, లోబడలేని వారు, అతిక్రమించిన వారయ్యారు వాళ్ళు. అందుకే వారిని ఎవరికి? అశ్షూరు రాజు చేతికి అప్పగించాడు. ఆడు చెప్తాడు ఎలాగుంటుందో. ఏమండి, నువ్వు దేవుడి పక్షాన్ని ఉన్నప్పుడు అయ్యగారు 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 అంటూనే నిన్ను దేవుడి మీద, మీ నాన్న అలాగా ఇలాగా అలాగా, దేవుడు అలాగుంటే నీకు పరిస్థితి ఏంటి, దేవుడు ఎలాగుంటే నీ పరిస్థితి ఏంటి అంటూ ఉంటాడు. నిన్నేం చేస్తుంటాడు? నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు, ఎంత మందిరానికి వెళ్తున్నావు, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నావు, ఇన్ని పాటలు పాడుతున్నావు, ఎంత దేవుడికి సాయం చేస్తున్నావు, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో చూడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుకో, తిరగబడు, నువ్వేం చేసేవాను అలాగాను ఎలాగాను, నిన్ను నన్ను ఏం చేస్తుంటాడో రెచ్చగొట్టేస్తాడు. నువ్వు రెచ్చగొట్టి అలాగ అన్నావు అనుకో, దేవుడు చాలా బాధపడతాడు. బాధపడి ఏం చేస్తాడంటే, ఉండు అయితే ఆడికి అప్పచెప్తానని ఆడికి అప్పచెప్తాడు.
చెప్పగానే ఆడు దుల్లగొట్టేస్తూ ఉంటాడు. శాంతి సమాధానము కుటుంబంలో వేదన దేవుడు ఉన్నప్పుడు అంటే ఆ సమస్యలు అన్నీ వచ్చినప్పుడు దేవుడు పాదాల దగ్గర నెమ్మది వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుడిని పక్కన పెట్టినప్పుడు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తావు, అప్పుడు దేవుడి సన్నిధి ఉండదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు నీకేం వచ్చేస్తూ ఉంటుంది? ఇంకా వేదన, ఇంకా కోపం, ఇంకా ద్వేషం వస్తూ ఉంటుంది. సాతాను ఇంకా రెచ్చిపోతాడు నీ మీద. అందుకే మనల్ని కాపాడేవాడు, మనకు సహాయం చేసే వాళ్ళని, మనకు మేలు చేసే వాళ్ళని ఎవరిని మనం ఎలా వదులుకోకూడదో, వీటన్నిటికంటే గొప్పవాడైన మన దేవుణ్ణి ఎన్నడూ ఒప్పుకోకూడదు, ఆఖరికి వదులుకోకూడదు. ఏమంటే చెరసాల్లో ఉన్నారు ఎవరు? పౌలు సీలలు చాలా బాధపడుతున్నారు. కానీ వాళ్ళు ఏడుస్తున్నారా? ఏడు ప్రభు ఏమి ఆటలేదు. వాళ్ళు చెరసాల్లో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ సంఖ్యలను పెంచేశాడు. హల్లెలూయా. కాబట్టి పేతురు గారు అలాగే ఉండి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటుంటే, సంఘం ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి విడిపించుకొని తీసుకెళ్ళిపోయింది. నువ్వు నిజంగా దేవుని పక్షంగా ఉంటే నీకు బెయిలు దేవుడే ఇస్తాడు. నేను జైల్లో ఉన్నా ఏదున్నా. అందుకే దీవెనయ్య గారు ఒక మాట అంటారు, చెరసాలకే ఒకవేళ చెరసాలకి వెళ్ళవలసి వచ్చింది, ఎవడో ఏదో పెట్టేశాడు, మీరు కంగారు పడ అవసరం లేదు, అక్కడ ప్రార్థన కూడా పెట్టేస్తాం. దేవుని స్తోత్రం. ఏమండి ఆత్మలో మనం ఎదగాల, ఆత్మలో మనం తొలగించాలన్నది సైతాన్ గడి మాట. ఆత్మలో ఎదగాలనేది దేవుడి చిత్తం. ఎందుకంటే ఈనాటి కాలంలో మనకు శక్తి కావాలా, బలం కావాలా, ఆలోచన కావాలంటే ఆత్మలో ఎదగాల. అంటే ఆత్మలో ఎదిగించకుండా సైతాన్ గడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆత్మలో ఎదిగితే ఉంటుంది తెలుసా అమ్మ, ఆత్మలో ఎదిగి ఆత్మశక్తిని పొందుకున్నాకు డాక్టర్లతో పని ఉండదు, అప్పులతో పని ఉండదు. అప్పులు ఎవరి దగ్గర చేయవసరం లేదు. మనకు కావాల్సింది కాకులు తెచ్చి ఆడుతూ ఉంటాయి. ఎవరో కాకుల చేత, కాకోలము చేత దేవుడు మనలను పోషిస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అంటే అది. రాజుల చేత పోషిస్తాడు, ఏమండి అన్యుల చేత పోషిస్తాడు. నిన్ను గొప్ప వారిగా దేవుడు నిలబెడతాడు. అందుకే ముందు మనకు కావాల్సింది ఆరోగ్యం కావాలి, ఇంకేం కావాలా? చురుకుదనం కావాలి, రక్షణ కావాలి, అభిషేకం కాదు, ఐశ్వర్యం కావాలి. కానీ వీటన్నిటికంటే అభిషేకం ముందు కావాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈనాటి కాలంలో అంత్య దినాల్లో, ఏ దినాలు చూడండి మరి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినములు యందు అంత్య దినములు ఇవి అంత్య దినాలు. ఎంత ఘోరాలు జరుగుతున్నాయంటే ఈ అంత్య దినాల్లో మన శక్తి, మన బలం సరిపోదు. ఎంతకాలం ఎలాగో అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలంటే అభిషేకం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం కావాలి. ఈ అభిషేకము మనం పొందుకుంటే ఇంక మనకు రోగాలు ఏవి రావు. ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ తెలిసిపోతాయి. మనకి ఏది కావాలో మన ప్రభువే తీసుకొస్తాడు. ఇలా అది కొనుక్కోలేదు, ఇది కొనుక్కోలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, అది లేదు, ఇది లేదు అనే మాటే ఉండదు ఇక. ఎందుకంటే ఈ లోకం ఏం శాశ్వతం, దేవుడు ఇస్తాడు కావాల్సినవని ఆయన మీద ఆధారపడుతుంటే అన్నీ ఆయన చేస్తుంటాడు అనమాట. అందుకే ఆ చరణంలో దీవెనయ్య గారు అది రాసుకున్నారు. ఆత్మలో దిగజారిపోను నాకు వైద్యులే, ఆత్మలో దిగజారిపోను నాకు వైద్యమే అక్కరా లేదులే, నీవు సెలవిస్తే ఇక ఎన్నడు వైద్యులే అక్కరా లేదులే, నీవు సెలవిస్తే ఇక ఎన్నడు వైద్యులే అక్కరా లేదులే, యేసు నా యేసు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పనులు ఉండదు, ఆత్మలో ఎదగండి. అద్భుతాలు, ఆశ్చర్యాలు నీ ద్వారా అనేక మందికి దేవుడు చెయ్యిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా దేవునికి లోబడి దేవుడి అంగీకారంగా ఉన్నాడో, ఏమండి అతని ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం.
రెండవ రాజుల గ్రంథం 19:15 యెహోవా సన్నిధిని ప్రార్థన చేసిన యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు ఆమేన్. ఏటనుకుంటున్నారు? అమెరికాకి ఆయనే దేవుడు, ఇండియాకి ఆయనే దేవుడు, పాకిస్తాన్కి ఆయనే దేవుడు, అన్ని దేశాలకి ఆయనే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 16 చూడండి. యెహోవా చెవి యొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించు, జీవము గల దేవుడు ఆయన నిన్ను దూషించుటకై ఆ సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము. చూడు ప్రభా, వాళ్ళు చూడు ఒక్కసారి అన్నాడు. హల్లెలూయా. ప్రభు చూశాడు. ఏమండి? ప్రభు చూచి వారిని విడిపించడానికి ప్రభుకి ఏమొచ్చిందట? ఆసక్తి వచ్చిందని. నేను అదే అంటున్నాను, ప్రభు గురించి నువ్వు ఆసక్తి చూపితే నీ గురించి ఆయన ఆసక్తి చూపుతాడు. చూడండి ఆ విషయం. 2వ రాజుల గ్రంథము 31వ అధ్యాయము మధ్య వచనంలో చదవండి, చివరి వచనం 31 19వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 31 చివరి మాట. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. ఏమంటే అద్భుతం చేయడం ఎవరి వల్ల తెలుసా? ఆయన యందు నీ ఎడల ఆసక్తి ఉంటే నీ కార్యమైన నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఎప్పుడైతే దేవుడు ఏమండి హిజ్కియా ప్రార్థన విని ఆసక్తి చూపించాడో వెంటనే దేవదూత వచ్చాట. అమ్మ 34వ వచనంలో ఉంటుంది, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతం చేసిందంట. ఉదయము జనులు లేచి చూడగా వారు అందరు చచ్చారు. నీ మీద తిరగబడినాడు అటుతో పోతాడు. ఏటనుకుంటున్నారు? మాటలనుకుంటున్నాం ఏంటి? ఒరే వచ్చే అన్నాడంటే పొద్దున్న లెగడాడు. 185 మంది పొద్దున్న లెగలేదు, రాత్రి పడుకున్నారు, పొద్దున్న లెగలేదు. యుద్ధం అలాగ ఉంటుంది. మన దేవుడితో యుద్ధం ఎలా ఉంటుంది? అది సంగతి, మామూలు యుద్ధం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ ఉదయం లేచి చూచారట. చూడగా ఏమయ్యారు? మృత కళేబారులై ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే ఎంత గొప్ప దేవుడు. ఆ తర్వాత 20వ వచనంలో 20వ అధ్యాయంలో ఏమంటే హిజ్కియాకి ఏమొచ్చిందంటే అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేసిన, అందుకే దేవుడి బిడ్డలకు అనారోగ్యాలు రావంటే వస్తాయి, కానీ దేవుడి మీద ఆనుకొని దేవుడి వైపు తిరిగినప్పుడు ఆయన దగ్గర నుంచి మళ్ళీ స్వస్థతలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యం చేసింది, అది మరణకరమైన రోగం, చనిపోయే రోగం. దేవుడు ఏం చేశాడంటే కబురు కూడా పెట్టాడు. ఎందుకంటే ఆయుష్ తీరిపోయింది అనమాట ఆయనకి. ఇంకా అందుకే ఆ రోగంతో తీసుకెళ్దాం అనుకుంటున్నాడు దేవుడు, కానీ కబురు పెట్టాడు. ఏమంటే వెళ్ళి చెప్పు. అంటే దేవుడు బిడ్డలైన వాళ్ళకి దేవుడు ముందుగా చెప్తాడు చనిపోవడం కూడా. అంటే అందుకే కబురు పెట్టగానే విని ఏం చేశాడంటే ప్రభు ఇంకొంచెం బతకాలు ఉందని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఏమండి అతడికి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఆ విషయాన్ని ఎవరు మోసుకెళ్ళి చెప్పారు? యెషయానే ప్రవక్త. అంటే అందుకే యెషయా గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంలో కూడా ఈయన గురించిన విషయము అక్కడ ఉంటుంది. ఎంత సత్యమో చూడండి. చూడండి యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో హిజ్కియా కోసం ఉంటుంది. అంటే మనం చదివాం కదా ప్రార్థన, ఆ ప్రార్థన కూడా ఈ గ్రంథంలోనే రాయబడి ఉంటుంది. అంత సత్యమో చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి హిజ్కియా గురించిన రాసిన విషయాలు యెషయా గ్రంథం 36వ అధ్యాయము అలాగే 37వ వచనంలో కూడా ఉంటుంది. ఆ రాజుకి అక్కడ చేసిన విషయం ఏంటంటే ఈ సైనికులందరూ చనిపోయారు. మరి రాజు ఏమయ్యాడంటే 37:7 చూడండి, అతనిలో ఒక ఆత్మను పుట్టించాడంట. ఆ వదంతి విని తన దేశాన్ని వెళ్ళిపోయాడంట. అతని కొడుకులే అతను చంపేశారు. ఆ చక్రవర్తిని ఎవరు చంపేశారంటే వాళ్ళ కొడుకులే. 16వ వచనం చదవండి. ప్రార్థన ఇలా చేస్తున్నాడు. యెహోవా కెరూబుల మధ్య నివసించి ఇశ్రాయేలు దేవా. ఆగండి. ఈ ప్రార్థన చేసినప్పుడు యెషయా ఉన్నాడు అక్కడ. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు యెషయా ఉన్నాడా? చెప్పండి అమ్మా. ఎక్కడ వెళ్ళిపోతున్నాడు? అక్కడికే. ఆ రోగం వచ్చినప్పుడు వచ్చాడు. ఇది రోగం వచ్చినప్పుడు కాదు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇది.
అంటే అశ్షూరు రాజు ఏం చేశాడంటే పెద్ద సైన్యం వేసుకొని వచ్చేసాడు. ఈయన ఇంకేం చేయాలో తెలియలేదు. ఇప్పుడు ఏం చేశాడు? ఈయన దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుని గురించి నిలబడ్డాడు, దేవుని కొరకు అన్ని పడగొట్టేశాడు. ఇప్పుడు దేవుడిని నమ్ముకుని ఉన్నాడు, దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు కనుక ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసినప్పుడు యెషయా ఎప్పుడు వచ్చాడంటే అనారోగ్యం చేయిన తర్వాత 20వ అధ్యాయంలో వచ్చాడు. ఇప్పుడు 19వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యెషయా లేడు. కానీ యెషయా ఎంత దగ్గరేదో ఉండి విన్నట్టుగా ఎంత చక్కగా రాసుకొచ్చాడో చూడండి. అంటే ఇది రాయించింది యెషయా చేత పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, పాత నిబంధనలో మర్మమైనవన్నీ కూడా కొత్త నిబంధనలో మర్మాలు తెలపబడ్డాయి. హల్లెలూయా. అక్కడ అవి ఉండవు, మీకు కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి, ఉండవు. యేసు ప్రభు వారు కొత్త నిబంధనలు ఎక్కడైనా అమ్మా ఇచ్చుడు కంటే పుచ్చుడు ధన్యం అని చెప్పారా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యం అని చెప్పారా? చెప్పండి అమ్మా. కొత్త నిబంధనలో 4 సువార్తల్లో ఎక్కడైనా చెప్పాడా యేసు ప్రభు? చెప్పండి అమ్మా, చెప్పారా? చెప్పారే అంటారు అందరూ. మీరు కూడా అలాగ అన్నారు, కానీ మళ్ళీ నేను కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే డౌట్ వచ్చి ఆగిపోయారు అంతే. చెప్పారా అంటారు మీరు, కానీ యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఏంటండి మరి చెప్పలేకపోతే? మరి ఆ మాట ఉంది కదా బైబిల్లో, ఎక్కడుంది? పౌలు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆ మాట ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. అంటే యేసు ప్రభు చెప్పాడా? చెప్పాడు. అది వాళ్ళు ఎవరు రాయలేదు, కానీ పరిశుద్ధాత్ముడు పౌలు చేత రాయించాడు. హల్లెలూయా. అందుకే ఇది అంతా కూడా ఎవరు రాశారు అంటే మనుషులు రాశారు, కానీ దేవుడి చేత రాయబడ్డది. అమ్మ, దేవుడు ప్రేరేపించబడితేనే ఈ గ్రంథాన్ని మనుషులు రాశారు. అందుకే ప్రభు మాట్లాడాడు. అది సువార్తలు ఎక్కడ రాయబడలేదు, కానీ ఆ మాటను పౌలు చేత దేవుడు రాయించాడు. అంటే మర్మాలు ఏం చేస్తున్నాడు దేవుడు? బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు చేత సత్యం. మరి ఇంకోటి ఏం తెలుసా? అసలు ఆ మిఖాయేలుకిని మోషే గారు చనిపోయినప్పుడు మిఖాయేలుకిని సాతానికి యుద్ధం జరుగుతుంది, వాదం జరుగుతుంది. అది ఉందా అక్కడ? మోషే చచ్చిపోయినప్పుడు ఉందా? అసలు ఏం జరిగిందో తెలియదు అక్కడ. ఇప్పుడు మోషే సమాధి ఎక్కడుంది? లేదు. ఎక్కడుంది ఎవరికి తెలీదు. వాళ్ళు కప్పెట్టిన వాళ్ళు చెప్పరాళ్ళు ఎక్కడ కప్పెట్టారో, ఏం చేశారో. కానీ మోషే ఎలాంటి తెలుసా? బైబిల్ అంతట్లో యూదులకి క్రైస్తవులకి గొప్ప నాయకుడు ఎవరంటే మోషే లేకపోతే 5 కాండాలు లేకపోతే సృష్టి ఎలా జరిగిందో కూడా నీకు తెలియదు. అసలు చరిత్ర తెలియదు మనకి. అంత గొప్పవాడు మోసెస్ చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఆ మోషే సమాధి, అబ్రహాం సమాధి ఉంది, దావీదు సమాధి ఉంది, ఏమండి శాంసన్ సమాధి ఉంది, అందరి సమాధులు ఉన్నాయి. కానీ ఎవరి సమాధి లేదు తెలుసా? మోషే సమాధి ఇప్పటికి వచ్చలేదు. మరి ఏమైంది, ఎక్కడైంది మనకు తెలియదు. కానీ ఆ మర్మాన్ని అక్కడ ఏం జరిగిందో మనకు తెలియలేదు. ఆ మర్మాన్ని యోధా పత్రికలో దేవుడు రాయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? అంటే అక్కడ ఏం జరిగిందో తెలియలేని విషయాలను కూడా కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే వాటిని బయలుపరిచాడు. హల్లెలూయా. అందుకే కొన్ని మాటలు యేసు ప్రభు చెప్పలేనివి కూడా ఏమండి అపోస్తులు చెప్పారు కదా. అవి ఎలాగంటే పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు అవి. అందుకే ఇక్కడ యెషయా లేడు అక్కడ, కానీ యెషయా ఎంత బాగా ప్రార్థన రాసుకొచ్చాడు. మరి అందుకే ఈ గ్రంథం ఏంటనుకుంటున్నారు? దైవ గ్రంథం. ఈ గ్రంథం ఏంటంటే ఒక మాటలో మనం చెప్పాలి, దేవుని మనస్సు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం చదివే కొలది కూడా ఒక వ్యక్తి మనతో మాట్లాడతాడు. ఏమండి ఏదో అలా చదివారనుకో
తలనొప్పి వచ్చేది. కానీ ఇంట్రెస్ట్ చదివారనుకో, ఏమంటే బాధలు చదివారనుకో, ఆసక్తితో చదివారనుకో, ఏమంటే ఆసక్తితో కూర్చున్నారనుకో, దేవుడి మాట బాగా అర్థమవుతూ ఉంటుంది నీకు. ఒక వ్యక్తి నీతో మాట్లాడి, అమ్మా నీకు ఎందుకు బాధపడుతున్నావు, అయ్యా నువ్వు ఎందుకు, నేనున్నాను నీకు, నేనున్నా అన్నట్టుగా కొండంత ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది నీకు. దేవుని స్తోత్రం. అంటే ఆత్మదేవుడు నీ హృదయంలో ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఎలాగో అటు ఇటు తిరగో, ఆ సెల్ ఫోన్లు చూడవు, అలాగే తిరగో, ఇటు తిరగో, నీకు ఏమి ఉండదు. నీ దృష్టి అంతా ఆయన మీద ఉంటుంది. నీ ఆసక్తి అంతా ఆయన మీద ఉంటే ఆయన ఆసక్తి అంతా నీ మీద ఉంటుంది. హల్లెలూయా. అప్పుడే కార్యం జరుగుతుంది. కార్యం ఎప్పుడు జరుగుతుంది? అమ్మా నువ్వు నెంబర్ కొట్టావమ్మా, అన్నీ బాగానే ఉన్నాయి, నెంబర్ అన్నీ బాగా కొట్టావు, కానీ ఏం లేదు, అందులో ఛార్జింగ్ లేదు. వెళ్తుందా? వెళ్ళదు. అందులో సిమ్ లేదు, వెళ్తుందా? వెళ్తుంది. అంటే నీలో ఆసక్తి, వాక్యము, నీతి, దేవునికి అనుకూలమైన మనస్సు నీలో ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఎడల ఆయన ఆసక్తి చూపుతాడు. అంతేకాని పాపము, దోషము ఇవన్నీ పెట్టుకొని మనం ప్రార్థన చేసామనుకో, మన ప్రార్థన గాలి ప్రార్థన అయిపోద్ది, కానీ ప్రభు దగ్గర నుంచి కార్యాలు చూసే ప్రార్థన అవ్వదు. ఎందుకంటే ప్రభు వాక్యం చెప్తుంది, మీ దోషములే కదా నాకును మీకును అడ్డుగా వచ్చే, నీ పాపములే కదా నీకు నాకు అడ్డుగా వచ్చే. అంటే ముందు పాపాలు విడిచిపెట్టాలి, దోషాలు విడిచిపెట్టాలా, అనుకూలంగా మారాలా, ఆసక్తితో ప్రార్థన చేయాలా. అప్పుడు చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ ప్రార్థన విని మన ఎడల ఆసక్తి చూపుతాడట. అప్పుడు మన కార్యము మనం చేయవలసింది శక్తికి మించింది అది దేవుడు చేస్తాడట. అదే చేసేసాడు. ఎక్కడ? 1,85,000 మంది తొగ్గగానే రాజు లేచిపోయి అమ్మ బాబాయ్ పారిపోయాడు. ఇంకా అసలు యుద్ధం చేయడానికి ఇంకా నిలబడలేదు. ఆ చక్రవర్తి ఏమైపోయాడు? పారిపోయాడు. చివరికి పారిపోతే వాళ్ళ కొడుకులని చంపేశారు. చూసారా ఎలాగుందో? దేవుని స్తోత్రం. అందుకే హిజ్కియా దేవుడు ప్రార్థన చేయడం వల్ల, దేవుడు ఆసక్తి హిజ్కియా చూపించడం వల్ల, హిజ్కియా మీద దేవుడు ఆసక్తి చూపించడం వల్ల జయం పొందుకున్నాడు. ఒకటి. రెండోది, దేవుని ఎడల పశ్చాత్తాప హృదయంతో అంటే తను చేసిన కార్యాలను చెప్తూ, అయ్యా నీ కొరకు ఇది చేశాను, అది చేశాను, ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత నమ్మకంగా ఉన్నానో, ఎంత నీ కొరకు నిలబడ్డానో నువ్వు తెలుసు కదా ప్రభువా, ఇంకొన్ని రోజులు బతుకుతానయ్యా అంటే దేవుడు మళ్ళీ యెషయా గారు అలాగే వెళ్ళారు బయటికి. మళ్ళీ యెషయాతో దేవుడు మాట్లాడాడు, లోనకెళ్ళు వెంటనే మళ్ళీ వచ్చాడు. హల్లెలూయా. వెంటనే ఏమైందో తెలుసా అండి? 15 సంవత్సరాల ఆయుష్. దానికి మళ్ళీ రుజువు అడిగాడు. ఆ రుజువు ప్రకారము ఒక ముద్ద రాసి ఎక్కడ తనకు బాధ ఉందో గట్టగానే ఆ క్యాన్సర్ గడ్డ అంత కరిగిపోయింది. దేవుని స్తోత్రం. మొన్న ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయటానికి. అమ్మ చర్చికి రావట్లేదేటమ్మా, చర్చికి రాకపోతే ఎలాగా అంటే ఆవిడ అంటది, పాస్టర్ గారు రాలేకపోతున్నామండి, దూరం అయిపోయిందని రాలేకపోతున్నామండి. ఎక్కడికట? దూరం అయిపోయిందని రాలేకపోతున్నామండి. అదేదో రాలేకపోతున్నానండి అంటుంది. ఆవిడకి ఏంటనుకుంటున్నారు? చెస్ట్లో క్యాన్సర్ గడ్డ వచ్చింది. ఈరోజు ఆవిడ భూమి మీదే ఉండదు. కానీ ఆవిడ ఏం చేసిందంటే సుఖం వచ్చేసింది. ఏం సుఖం వచ్చేసింది? అలా ఆయన డబ్బు అమ్ముతున్నాడు, వాళ్ళ కొడుకు డబ్బులు ఇస్తున్నాడు, కుటుంబం అంతా ఇప్పుడు ఎలాగుంది? నిమ్మలంగా ఉంది. నిమ్మలం కలిగిన వాళ్ళ కుటుంబాల్లోనే ప్రభులోంచి తొలగిపోతారు. ఈరోజు మీకు ఇంట్లో కుటుంబంలో కష్టము, నష్టం, ఇరుకు, ఇబ్బంది, రోగం, సమస్య ఉన్నది కదా, మీరు దేవుడి వైపుకి వచ్చేయండి, తొందరలో విడుదల అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి కొంతమంది అలాగున్నా దేవుడికి వ్యతిరేకంగా కొంతమంది ఉంటారు. దేవుడు మమ్మల్ని వదిలేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. దేవుడు వదలలేదు, చెక్కాలని చూస్తున్నాడు. అందుకే శ్రమలు అనేవి దేవుడు ఎలా చూస్తాడంటే కొలిమితో చూస్తాడు. ఎలాగండి? కొలిమి. ఆ కొలిమిలో నిన్ను వేస్తున్నప్పుడు నువ్వు ఇంకా తిరగబడుతుంటే ఇంకా కాల్చేస్తాడు. కానీ ఇంకా లోబడి మనం ప్రభువా నీ కొరకు నిలబడతాను, నీలో ఉంటాను, నీ కొరకు ఓడబడతాను, నీ అందుకు మరింత ఆసక్తి చూపిస్తానని నిలబడ్డావనుకో, ఇప్పుడు కొలిమిలో నువ్వు ఏమైపోతున్నావు అంటే శుద్ధ సువర్ణము అయిపోయావు గనక నిన్ను తీసి ఒక ఆభరణంగా చేస్తాడు. హల్లెలూయా.
అందుకే ఏమంటే శోధించబడిన వారు ఎంతవరకు శోధించబడతారంటే నువ్వు లోబడేంతవరకు. అందుకే కొంతమంది యేసు కష్టాల్లో, ఇరుకుల ఇబ్బందులు వెంటనే లోబడతారు. కొంతమంది ఇంకా మేము ఉన్నాము అనుకున్నట్టుగా నిలబడతారు. వారికి ఇంకా శ్రమలు విస్తరించబడతాయి అన్నమాట. అందుకే శ్రమలు పోవాలని కాదు, దేవుడికి నువ్వు లోబడిపోయి దేవుని అందు ఏం చూపించాలా? ఆసక్తి చూపించాలి. ఏం చూపించాలా? చాలామందికి ఆసక్తి లేదు, తెలిసిపోతుంది కదా. ఆసక్తి ఉంటే ఎలా ఉంటుంది? అన్నిట్లో ముందుంటారు. నేను చేస్తాను, నేను అది ఇది పరుగులు ఉరుకులు అయ్యి బాబోయ్ అన్నీ కనబడిపోతూ ఉంటాయి. మీ భక్తిని మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలిసిపోతుంది ఎంతమంది ఆసక్తి లేదు. మరి ఏం చేస్తాను? నేను ప్రార్థన చేస్తాను. ఆయన చెక్కేవాడు, ఆయన, నేను కాదు చెక్కేవాడిని. అందుకే మిమ్మల్ని నేను ఎవరిని ఏది మాట అనడానికి నాకు హక్కు లేదు. ఎందుకంటే నిన్ను నన్ను మనల్ని చెక్కేవాడు ఆయనకు అప్పగించుకోవాలా. ఆయన చెక్కుతున్నాడు, కానీ మనం ఏంటంటే చెక్కడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఆయన మనలను కోరుకున్నాడు కనుక ఆయన మన వైపు చూస్తుంటే మనం ఆసక్తి చూపట్లేదు. ఏ బిడ్డలైతే ఆసక్తి చూపరో వారు దీవెన పొందుకోలేరు. అందుకే హిజ్కియా ఏమంటే ప్రార్థన ఎంత బాగుంది అంటే, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు. సర్వ దేశాల మీద నీవే అధికారివి, నీవే రాజువి అని ఎప్పుడైతే అన్నాడో, ఏమండి అతడు రాజు, హిజ్కియా రాజు, కానీ రాజులకే నువ్వు రాజు అన్నాడు. ప్రభు మహింపరిచాడు. అందుకే దేవుడిని మహింపరిచే వరకు ఉండాలా, దేవుడిని కనపరిచే వరకు ఉండాలా. నన్ను మహింపరిచే వారిని నేను అందుకే హిజ్కియా దేవుడిని మహింపరచడం వల్ల హిజ్కియాకి జయం వచ్చింది, ఒకటి రాజ్యము నిలబడ్డది. ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ విడిపించబడ్డారు. అంతేకాదు వాళ్ళకి పంట కూడా దేవుడు ఇచ్చేసాడు. ఏమిచ్చాడు? పంట ఇచ్చేసాడు అనమాట. పని చేయక్కర్లేదు. ముందు ఇన్ని రోజులు వాళ్ళు పంట వేసుకోలేదు కదా, ఆ భూమే వాళ్ళకి ఏం చేస్తుందట? పంట పండించేస్తుందట. వాళ్ళకి ఇంకా ఆకలి లేదు. ఆ భూమే వారికి ఏం చేస్తుందంటే పంట పండించేసి వాళ్ళు తిన్నంతగా ఏమంటే పంట పండేలాగా దేవుడు ఆ భూమికి ఆజ్ఞించాడు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భూమికి ఏమిచ్చాడు? దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇంకా అదే పంట పండించేసి మొదటి సంవత్సరం అదే పండించేస్తుంది, రెండో సంవత్సరం ఆ పండిన పంటే వాళ్ళు తింటారు, మూడో సంవత్సరం వాళ్ళు ఏం చేయాలంటే విత్తనం వేసుకోవాలి. మూడో సంవత్సరం ఏం చేయాలమ్మా? విత్తనం వేసుకోవాలి. అంటే దేవుడు ఎంత రెస్ట్ ఇచ్చాడు చూడండి. నీకు నాకు అలాగే ఇస్తాడు రెస్ట్. మొదటిది నువ్వేం కష్టపడకుండా పోషించేస్తాడు, తర్వాత ఉన్నది ఇంకా తిను అంటాడు, తర్వాత ఇప్పుడు విత్తనం వెయ్యి అంటాడు, ఇప్పుడు కష్టపడి ఇప్పుడు నువ్వు చేయవలసింది అంటాడు. ఎంత మంచి దేవుడు. అందుకే ఏమంటే మనం దిగిపోగానే మనం శ్రమ పెట్టాడు దేవుడు. అందుకే ప్రభులోకి రాగానే కష్టాలు ఏమి ఉండవు. ప్రభులు ఎదుగుతుండగానే అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ ఉంటాడు, కానీ తర్వాత పని చేయాలని చెప్తుంటాడు దేవుడు. అప్పుడు నువ్వు చెయ్యు. పని చేయాలంటే కొంతమంది చేస్తారు, కొంతమంది ఏం చేయాలా? చేయరు. నేను పని చేయాలంటే పెద్ద ఏముంది, అది ఉంది, ఇది ఉంది, వెనక్కి వెళ్ళిపోయేలాగా, అంటే తక్కువగా పక్క వెళ్ళిపోయేలాగా రకరకాల ఆలోచనలు చేసుకుంటారు. దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అంటే ఎక్కువ అవుతాయి. దేవుడి పని నువ్వు కష్టపడినా చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైపోతాయంటే తక్కువైపోతాయి. నువ్వు కష్టపడినా దేవుడిని పక్కన పెట్టావు, నువ్వు సుఖపడుతున్నానులే, ఆ దేవుడిని నమ్ముకొని దేవుడికి నమ్మకంగా ఉండి యథార్థంగా ఉండి అన్నింటిలో ముందుంటే అన్నింటిలో చేయడం వల్ల నాకే ఊరికిందని నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు కదా. చాలా డేంజర్లోకి వెళ్ళిపోతున్నాడు, డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఎవరంటే నయోమి చేసిన తప్పు చేస్తున్నట్టు మీరు. అందుకే కష్టాలు ఉండే ఆయన సన్నిధిలో భరించి ఆయన మీద ఆసక్తి చూపితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా వదిలేసి పోదాం, దేవుడిని పక్కన పెట్టేద్దాం, మన ఇష్టానుసారంగా ఉందాం, మన తెలివితేటలు బట్టి సంపాదించుకుందాం, ఏదో అన్నీ బాగుంటాయి అనుకుంటే నీకు అన్నీ బాగున్నట్టే ఉంటాయి. కానీ తర్వాత కాలం నుంచి ఏమవుతాయంటే అన్ని దారుణమైన పరిస్థితులు అయిపోతుంటాయి. నిన్ను రక్షించేవాడే ఇంకా ఉండరు. నయోమి ఇలాగ మారిపోతుంది పరిస్థితి. అలాగ మీరు ఎవ్వరూ తెచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకు? ఆశీర్వాదానికే. ఇది మర్చిపోవద్దు. ఏమండి, పిలిచిన దేవుడు దరిద్రులుగా హీనులుగా ఉంచుతాడా? మీ పిల్లలు ఎప్పుడైనా ఏమంటే వాళ్ళు హీనంగా ఉండాలి, అడుక్కున్న వాళ్ళు ఉండాలి, రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉండాలి, బేవరసుగా ఉండాలి, ఎందుకు పనికిరాని వారుగా ఉండాలి అనుకుంటారు మీరు? ఏ తల్లిదండ్రులు వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యి ఉండి కూడా అనుకుంటారా?
మరి మనమే అనుకోలేనప్పుడు మరి మన దేవుడు ఎంత గొప్పోడు. ఆయన అనుకుంటాడు అలాగా. చూడండి, ఒకటి పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఇది చెప్పుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మీరు ఆశీర్వాదానికి వారసులు అయితే మరి ఎందుకు కృంగిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు నలిగిపోతున్నారు? అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయొద్దంటే, మీకు ఎవరో కీడే చేశారు, మిమ్మల్ని చాటుమూటుగా లేకపోతే మీ ముఖం మీద దూషించారు అని మీరు ఏం చేయొద్దంటే, కీడు చేశారని వాళ్ళు కీడు చేయడానికి నిలబడద్దు. రెండోది, దూషణ చేశారని ప్రతి దూషణ చేయడానికి నిలబడద్దు. మరి ఎందుకు నిలబడతారు అంటే, కీడు తెలుసు చూశారు, దూషణ చూశారు, కానీ మీరు వాళ్ళని దీవించండి. ఏం చేయండి? వాళ్ళు మార్పు చెందరుగాక, వాళ్ళు బాగుపరచబడదురు గాక, వారు దేవుడి సన్నిధిలో నిలబడదురు కనుక, స్థిరపరచబడదురు గాక, ఆశీర్వదించబడదురు గాక, అభివృద్ధి చెంది దేవుని కొరకు పని చేదురు కనుక అనంటే నోరే పెగలదే. వాళ్ళు అలా నాశనం అవ్వాలండి. అలా అంతేనండి, అంతే అయితే నీ ఇంట్లో అంతే. హల్లెలూయా. కాబట్టి వారిని దీవించండి, దీవించండి, దీవించండి. వారు లోబడితే ఆ దీవెనలు వాళ్ళ మీదకి వెళ్తాయి. వారు తిరగబడితే వారి మీద శిక్షాదండం వెళ్తుంది. అలాగని మనసులో శిక్షాదండం వాళ్ళ మీద రావాలని మాట నిజంగా అనుకోకండి. దీవెనే రావాలనుకోండి. హల్లెలూయా. ఇదేంటి నిజమంటే నిజమే. వాళ్ళు లోబడితే వాళ్ళు మన మిత్రులు అయిపోతారు. వారు లోబడితే మన పరిచర్యలో బలమైన పాత్రలు అయిపోతారు. అది లోబడలేదనుకో, దేవుడు వారిని అవకాశం ఇస్తాడు. ఇవ్వకపోతే దేవుడే శిక్షిస్తాడు. దేవుడు శిక్షిస్తాడు. అందుకే మనం ఎవ్వరం కూడా మనకు హాని చేసిన వాళ్ళని, కీడు చేసిన వాళ్ళని మనం ఏం చేయకూడదు. అలాగైపోతారు, ఇలాగైపోతారు అలాగే వద్దు, అదొద్దు. బాగుపడతారనే చెప్పండి. మనం దూషించినా బాగుపడతారని చెప్పండి. వాళ్ళకి అర్థమవుతుంది, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడుందండి పాస్టర్ గారు, ఇన్ని రకాలు మీరు చెప్తున్నారు అంటే? రోమాపత్రికలో ఉంది కదా, చూడలేదా? రోమాపత్రిక చూడండి. రోమాపత్రికలో 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం. అమ్మా అక్కడ 17 చదవండి. అవును. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మనుషులందరూ చూసి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోవద్దు. మీకు అన్యాయం చేశారు, అక్రమం చేశారు, పగ ఏం తీర్చుకోవద్దు. దేవుడికి అప్పచెప్పండి. దేవుడు వారినే మీకు పెట్టేలా మారుస్తాడు. మీ శత్రువులే మీకు సహకారులుగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులనే ఏం చేస్తాడు దేవుడు? సహకారులుగా మార్చేస్తాడు. హల్లెలూయా. మనం మేలు కోరుకునే వారిగా మారుస్తాడు, మనకాల సెక్యూరిటీగా మారుతాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అందుకే 19లో ఉంటుంది, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నెత్తును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతను భోజనం పెట్టు, దప్పుకుని ఉంటే దాహం ఏమి. అలాగ చేయటం వల్ల అంటే దాహము నీళ్ళు శత్రువులకి ఇమ్మని కాదు, వాళ్ళ ఆ బాధలో కష్టంలో అవసరమైతే మనం సహాయం చేసేలాగా ఉండాలి అని అర్థం. అలాగని ఎవరితో గొడవలు పెట్టుకొని మీకు కూరేస్తాను అనొద్దు, మీకు భోజనం పెడతాను అనొద్దు. నువ్వు పెట్టి తినరాళ్ళు, ఎందుకంటే ఇష్టం పెట్టేసి ఉంటావు అనుకుంటారు. కాబట్టి ఒకవేళ నువ్వు పెట్టింది దాన్ని బట్టి ఏదో తినేసి చచ్చిపోయాడు అనుకో, నువ్వే సైడ్ చెప్పేసరి నేను తీసుకెళ్ళిపోతారు. కాబట్టి అది కాదు ఇక్కడ విషయం. అంటే వారికి ఆపదలో ఉన్న వారికి నువ్వు సహాయం చేయాలి, శత్రువు అయినా సరే అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు చేశారంటే మన స్టైన్ గ్రహం గారు ఉన్నారు కదా, చనిపోయారు. వాళ్ళ భార్య చేసింది. వాళ్ళని ఎవ్వరు శిక్షించద్దు, వదిలేయండి అని చెప్పింది. దేవుని స్తోత్రం. ఆవిడ ప్రేమకు అందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. అదనమాట. అలాగ మనం చేయడం వల్ల ఏమైందండి పాస్టర్ గారు? ఏమైంది తెలుసా? ఆ జైల్లో వాడు మారిపోయాడు. హల్లెలూయా. జైలు ఇది ఎక్కడ ప్రేమరా బాబు, నరికేయాలి, ముక్కలు చేసి నాశనం అవ్వాలని కోరుకుంటుంది. తన భర్తని పిల్లల్ని చంపేశాను నేను, నన్నేమన్నది? క్షమించింది. అంటే
ఆ దేవుడు గొప్ప వాడు అని తెలుసుకున్నాడు. ఆమె ప్రేమను బట్టి ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నాకు కావాలి, అందుకే ఆ దేవుడు మంచి దేవుడు అని తెలుసుకున్నాడు. కిరాతకుడు మనసును ఏ తట్టింది? క్షమాపణ ద్వారా రక్షణ వచ్చింది. హల్లెలూయా. అతడు రక్షించబడ్డాడు, దారా సింగ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన దేవుడు ఏంటి చెప్పండి? మంచి దేవుడు, మంచి దేవుడు, శత్రువును కూడా క్షమించే దేవుడు, శత్రువులను కూడా రక్షించే దేవుడు. కాబట్టి నష్టం జరిగిందే కుటుంబానికి, కానీ నేను అంటాను నష్టం కాదు, రెస్ట్ దొరికింది. నష్టం కాదు, రెస్ట్ దొరికింది. ఎవరికి? ఆ స్టెయిన్ గారికి, వాళ్ళ పిల్లలకి పరలోక రాజ్యం డైరెక్ట్గా వెళ్ళిపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయారు? పైకి మాత్రం నష్టం ఉన్నట్టుంటుంది, కానీ యుగాలు రెస్ట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. హల్లెలూయా. అదే అలాగని నేను వెళ్ళిపోతానని ఎవరితో గొడవ పెట్టేసుకోవద్దు మీరు. హల్లెలూయా. ఏమండి, మీరు చచ్చిపోతాను అనుకోవద్దు, దేవుడు పిలిచిన వాళ్ళే వెళ్ళాలా. హల్లెలూయా. పిల్లలందరూ దేవుడి పని చెయ్యాలా. హల్లెలూయా. సరే, 4 మాటలు చెప్పుకుందాం. కాబట్టి ఈ మాటలను బట్టి హిజ్కియాకి అంటే ఆపదలో, కష్టంలో దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఏమొచ్చింది? జయం వచ్చింది. రెండోది, అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు ఏమంటే నీ ఆయుష్ అయిపోతుందని చెప్పిన కన్నీళ్లతో వేడుకున్నప్పుడు మళ్ళీ వచ్చింది, ఆయుష్ పెరిగింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఏది జరిగినా ఎవరి మీద ఆధారపడాలా? మన దేవుని మీద పాడితే మనకు జయం వస్తుంది, మనకు ఆరోగ్యం వస్తుంది, తద్వారా మనకు హోదా, మనకు కావాల్సిన అన్నిటినీ కూడా దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేసి పడిపోయిన స్థితిలో ఉండి లేవనెత్తి గొప్ప కార్యములు మన యందు దేవుడు జరిగించి నడిపించి వాడుకొనుగాక. చెప్పండి అందరూ ఆమేన్, ఆమేన్. 4 మాటలు చెప్తాను, 4 మాటలు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, 4 మాటలు. కీర్తన గ్రంథం 149:4. కీర్తన 49:4. 149:4. మనందరూ ఎవరు చెప్పండి?